అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు టైం 10 అవుతుంది. నాకు అస్సలకే నిద్ర రావట్లేదు. సో, మా అన్న తెచ్చిన చాక్లెట్ బాక్స్ అయిపోయింది. ఇంకా దాంట్లో నాకేమన్నా జ్యువెలరీ ఉంటాయి కదా! మినిమల్ చాలా అంటే చాలా తక్కువ జ్యువెలరీ ఉంటాయి. ఇదే మా అన్న తెచ్చిన బాక్సు. ఇట్లా బ్లాక్స్‌గా ఉంది కదా! ఒక్కొక్క బ్లాక్‌లో కొన్ని కొన్ని ఏమేం పెట్టొచ్చో అవన్నీ పెట్టి చాలా అంటే చాలా మినిమల్ ఉంటది జ్యువెలరీ నాకు. సో, అవన్నీ ఎలా సెట్ చేయొచ్చు, ఎలా చేస్తానో చూసేయండి. అండ్ లెట్స్ గో టు వీడియో. ఇదనమాట. దీంట్లో సగానికి సగం ఎవరైనా ఇచ్చినవే ఉంటాయి. నేను కొన్నవి చాలా తక్కువ ఉంటాయి. సో, ఇప్పుడు నేను కొన్నానో, ఎవరిచ్చారో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసేయండి ఎండ్ వరకు మిస్ అవ్వకుండా. ఇంకా ఇవైతే హెయిర్ యాక్సెసరీస్ కదా! మా అక్క వాళ్ళ మ్యారేజ్ అప్పుడు వాళ్ళు తీసుకున్నారు యూజ్ చేద్దామని. బట్ వాళ్ళు యూజ్ చేయలేదు. నేనన్నా యూజ్ చేసుకుందామని తీసుకొచ్చా. నేను అస్సలకే యూజ్ చేయలేదు. ఇంకా ఇట్లా ఉండిపోయినాయి అనమాట. నెక్స్ట్ పాపిడి బిళ్ళ. ఇది నేనే కొనుక్కున్నాను. ఒక్కసారి కూడా పెట్టలేదు. సో, ఇంకా అది అట్లా ఉండిపోయింది. ఇది కూడా నేనే కొనుక్కున్నాను దాంతో పాటు. బట్ ఇదొక 2 టైమ్స్, 3 టైమ్స్ అట్లా పెట్టాను. నాకు చాలా నచ్చింది ఇది. సో, ఇంక ఇవి 2 మా అన్న వాళ్ళవి 2 పెళ్ళిళ్ళు ఉన్నాయి. సో, వాటికి సెట్ చేసేస్తా. ఈ ఇయర్ రింగ్స్ తిరుపతి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మంగాపురంలో తీసుకున్నాను. ఇవి కూడా నేనే తీసుకున్నాను. ఒక్కసారి పెట్టా అంతే. ఇంక అప్పటి నుంచి మళ్ళీ పెట్టలేదు. ఇవి రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకొచ్చారు. రీసెంట్ కలెక్షనే ఇది. సో, ఇంక ఇవి నేను అవి తీయట్లేదు. కొంచెం పాత పడిన తర్వాత తీద్దామని చెప్పి. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవి. అండ్ ఈ మధ్య బాగా అలవాటయ్యాయి. ఇంక ఇవైతే నా ఓల్డ్వి. ఇవి తీసేసి 2 డేస్ బ్యాక్ ఇవి పెట్టుకున్నాను వైట్‌వి. సో, ఇంకా అవంతే దాంట్లో ఉండిపోయినాయి అనమాట. ఇంక ఇవన్నీ ఒక బ్లాక్‌లో సెట్ చేస్తున్నాను. ఇయర్ రింగ్స్ వరకు ఒక బ్లాక్‌లో సెట్ చేశాను. అంతకుముందు హెయిర్ యాక్సెసరీస్, పాపిడి బిళ్ళ అవి ఒక బ్లాక్‌లో సెట్ చేశాను. సో, ఇంక నేను ఈ కవర్స్ తీయట్లేదని చెప్పా కదా! కొంచెం ఓల్డ్‌గా అయిపోయిన తర్వాత తీసేద్దాము. ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇంక ఇవి బ్రాస్లెట్స్. నాకు చిన్నప్పటి నుంచి బ్రాస్లెట్స్ రింగ్స్ హ్యాండ్ రింగ్స్ చాలా ఇష్టము. ఇప్పటికి కూడా ఇవే యూజ్ చేస్తాను. నా చేతికున్నదేమో సిల్వర్‌ది, 2 నార్మల్‌వి. సో, ఇంకొకటేమో బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్ ఉంటుంది ఎక్కడో, అది చూడాలి, కనిపిస్తుంది చూద్దాం. ఇంక ఇవల్ల ఒక బ్లాక్‌లో సెట్ చేద్దామని ఈ బ్లాక్‌లో పెట్టేశాను. ఇంకా ఇదొచ్చేసి తిరుపతి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ తీసుకొచ్చారు. నాకు ఇది చాలా బాగా నచ్చింది. కొంచెం లూజ్ అనిపించినా కానీ లుక్ ఏదైనా వెస్ట్రన్ వేర్ మీద కూడా చాలా బాగుంది. నా హ్యాండ్‌కి కూడా మంచిగా సెట్ అయింది అనిపించింది. ఇదైతే చాలా సార్లు అయితే వాడేశాను. సో, దీన్ని కూడా బ్రాస్లెట్స్ బ్లాక్‌లో సెట్ చేశాను. ఇంక ఇది మా అత్త తీసుకొచ్చారు ఎక్కడో యాత్రలకు వెళ్ళినప్పుడు. చిన్న పిల్లలలా అనిపించిందని ఒక్కసారి కూడా పెట్టలేదు. బట్ పెట్టాలి ఒకసారి. ఇప్పుడు చూస్తే కొంచెం బాగానే అనిపించింది హ్యాండ్‌కి. ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్‌కి అట్లా ఏమైనా యూజ్ చేద్దామని అట్లా ఉంచేసాను ఇంకా. సో, ఇది కూడా ఈ బ్రాస్లెట్స్ బ్లాక్‌లో పెట్టేశాను. ఇంక ఇదొచ్చేసరికి నేను సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు మా జూనియర్ నాకు, మా ఫ్రెండ్‌కి ఇద్దరికీ ఎక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది. ఇదైతే ఎన్ని సార్లు యూజ్ చేశానో, నా చేతికి ఎంత మంచిగా అనిపించిందో అసలు. సో, ఇది బీభత్సంగా వాడేశాను. స్టిల్ చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ఫంక్షన్స్ వస్తున్నాయి కదా! ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి నెక్స్ట్ అప్కమింగ్. సో, వాటికి ఒక మ్యారేజ్‌లో యూజ్ చేస్తాను ఇది కూడా. చాలా బాగుంది నా హ్యాండ్‌కి. ఇది చాలా బాగా నచ్చింది నాకు. సో, ఇది కూడా ఇంకా ఈ బ్రాస్లెట్ బ్లాక్‌లో పట్టదు కాబట్టి అది కవర్లో పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఈ ఇయర్ రింగ్స్ నేనే తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ నా బర్త్డే ముందు తీసుకున్నాను. నా బర్త్డేకి పెట్టుకుందామని. బట్ అప్పుడు నేను యూజ్ చేయలేదు. దాని తర్వాత మా గృహప్రవేశానికి ఇంకా కొన్ని ఫంక్షన్స్‌కి పెట్టాను. నా ఇయర్స్‌కి చాలా అంటే చాలా బాగున్నాయి అవి. స్టోన్స్ వచ్చి అట్లా. ఐ డోంట్ నో మీకు దగ్గరగా కనిపిస్తున్నాయో లేదో. సో, పైన చూపించేస్తున్నాను. ఇవి కూడా ఇయర్ రింగ్స్ మా అత్త తీసుకొచ్చారు. ఈ నెక్ సెట్‌కి ఆ ఇయర్ రింగ్ పెయిర్ అనమాట అట్లా వచ్చాయి. ఇది కూడా మ్యాక్సిమం ఒక 4, 5 ఫంక్షన్స్‌కి పెట్టేశాను. ఇంకా వస్తున్నాయి కదా! వాటికి చూద్దాం అనుకుంటున్నాను ఆన్లైన్‌లో. ఇవి ఆల్రెడీ చాలా సార్లు పట్టేశానని చెప్పి. ఇది కూడా మా అత్తయ్య తీసుకొచ్చారు. ఇది కూడా నేను తీసుకోలేదు. సో, ఇంకా ఇవి డైరెక్ట్‌గా పెట్టేయకుండా ఒక జిప్ లాక్ కవర్‌లో వేసి పెడుతున్నాను. సో దట్ కొంచెం కలర్ పోకుండా ఉంటుందని చెప్పారు. సో, కొంచెం మంచి జ్యువెలరీ మొత్తం ఇట్లా జిప్ లాక్ కవర్స్‌లో కానీ ఏదైనా కవర్‌లో పెట్టి పెడుతున్నాను. ఇంకా ఈ బ్యాంగిల్స్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. మా అత్తయ్య తీసుకొచ్చారు ఇవి కూడా. అప్పటి నుంచి ప్రతి ఫంక్షన్‌కి పెడితే బ్రాస్లెట్ లేకపోతే ఈ బ్యాంగిల్స్ అంతే. నేను ఇంకో బ్యాంగిల్ వేసిందే లేదు అసలు. పెళ్ళికి కానీ, చిన్న ఫంక్షన్ అయినా, పెద్ద ఫంక్షన్ అయినా. ఇప్పుడే కొంచెం కలర్ పోతుందేమో అనిపిస్తుంది. బట్ కనిపించట్లేదు. ఇంకా యూజ్ చేయొచ్చు. సో, దీస్ ఆర్ మై ఫేవరెట్ బ్యాంగిల్స్. ఇవి కూడా జిప్ లాక్ కవర్లో పెట్టేసి పెడదాం. దీంట్లో పట్టవు కాబట్టి పక్కన పెట్టి వేరే దాంట్లో పెట్టేద్దాం. ఇంకవి
రోల్ గోల్డ్ చైన్ అనమాట ఇది. అన్ని ప్లేసెస్‌కి గోల్డ్ క్యారీ చేయలేము గదా! నేనైతే అస్సలు చేయను. దాన్ని పద్దాక చూస్తూ ఉండాలని చెప్పి. సో, ఒక రోల్ గోల్డ్ చైన్ తీసుకుంటది మా అమ్మ. ఇది కూడా బయట పెడితే కలర్ పోతదని చెప్పి బాక్స్‌లో పెట్టేసి ఒక బ్లాక్‌లో పెడుతున్నాను. ఈ చైన్ అండ్ ఈ నెక్ సెట్స్ ఇవన్నీ ఒక బ్లాక్‌లో పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ కవర్స్ తీసేసి పెడితే క్లమ్జీ లేకుండా బాగుంటుంది. బట్ అవి ఏమన్నా కలర్ పోతే ఏమో ఎందుకు మంచిగున్నాయి చెడగొట్టడం అని నేను అట్లనే పెట్టేశాను. ఇంకివి స్టడ్స్ అనమాట. శ్రీరామనవమి పందిర్లో కొన్నాను. తెనాల్లో బాగా చేస్తారు శ్రీరామనవమి. అప్పుడు తీసుకున్నాను. బ్యాగ్‌ది పెట్టేది పోయింది శీల లాంటిది. సో, దేనిదన్నా సెట్ అయితదేమో ఉంచాను. రీసెంట్ కలెక్షన్‌లో దేనికైనా సెట్ అయితే యూజ్ చేస్తాను. ఇయర్ రింగ్స్ కూడా మా అత్త తీసుకొచ్చారు. యాక్చువల్లీ దీనికి ఒక చైన్ ఉంటుంది. సో, ఆ చైన్‌కి ఇయర్ రింగ్స్ వచ్చినాయి అనమాట. ఇవి కూడా చాలా బాగుంటుంది. మా మమ్మీ పెట్టుకుంటుంది ఆ చైన్. మా మమ్మీ విచ్చలవిడిగా ఆడుతుంది అది. ఇయర్ రింగ్స్ నా దగ్గరే ఉండిపోయినాయి ఇంకా. ఇవి కూడా ఇయర్ రింగ్స్ బ్లాక్‌లో పెట్టేద్దాం. ఇంకా ఇది వచ్చేసరికి చెప్పా కదా బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్ ఒకటి ఉంటుందని చెప్పి. ఐ డోంట్ నో దీన్ని ఏమంటారో. ఇది మా అక్క మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను 2 years బ్యాక్. బట్ ఏమంటే బాత్ చేసేటప్పుడు అట్లా హ్యాండ్ వాష్ చేసేటప్పుడు వాటర్ పడిపోయి కలర్ పోయింది. బట్ ఫ్రంట్ మాత్రం సూపర్ క్లాసీగా ఉంది. ఇంకా దాన్ని అట్లా ఉంచాను. ఎప్పుడన్నా కొన్ని నైట్ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నైట్ అట్లా పెట్టుకుందామని చెప్పి. ఇవి నేను 10th or 9thలో ఉన్నప్పుడు బందర్ వెళ్ళినప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్. ఇప్పటికీ అంతే ఉన్నాయి మంచిగా. ఎప్పుడన్నా ట్రెడిషనల్ డేస్ ఉన్నప్పుడు ఇంట్లో ఏమన్నా చిన్న పూజ అప్పుడు చేతికి బ్యాంగిల్స్ వేసుకోవాలి కదా, అప్పుడు వేసుకుంటాను. ఇంక ఈ హెయిర్ పిన్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ హెయిర్ యాక్సెసరీ బ్లాక్‌లో పెట్టేశాను అనమాట. కొన్ని ప్లక్కర్స్ ఉంటే అవి కూడా ఇంకా దాంట్లోనే పెట్టేశాను. ఇంకా ఈ డాలర్ ఒక చైన్‌కి వచ్చింది. నార్మల్ చైన్స్ ఉంటాయి కదా, లైక్ 100 రూపీస్, 150 రూపీస్ డైలీ వేర్ ఆర్ కాలేజ్‌కి అట్లా పెట్టుకోవడానికి. అది తీసుకున్నాను. అప్పుడు ఈ డాలర్ నాకు చాలా పర్సనల్‌గా నచ్చి తీసుకున్నాను. ఆ చైన్ పోయింది. బట్ ఆ డాలర్ అంతే ఉంచుకున్నాను. అది కూడా దాచుకుంటున్నాను ఇంకా దీంట్లోనే. ఈ బ్యాంగిల్స్ తిరుపతి వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు మంగాపురంలో తీసుకున్నాను. 4 వచ్చాయి. ఒకటి చిట్లిపోయింది. ఇంకా 3 అట్లా ఉంచాను. ఒకసారి కూడా వేయలేదు. వేయాలి, ఒకసారి యూజ్ చేయాలి ఇవి కూడా. మా గృహప్రవేశం ముందు షాల్స్ చూస్తే కొంతమందికి అర్థమవుతుంది ఇది. దగ్గర రీచ్ అవ్వలేదు యాక్చువల్లీ. బట్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే గుర్తుపడతారు. మా గృహప్రవేశానికి మా మమ్మీకి మీషోలో నాకు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఒక షార్ట్ పెట్టా, ఒకసారి చూడండి, చెక్ చేయండి. ఇది అప్పుడు ఫ్లిప్కార్ట్లో పెట్టుకున్నాను 170 రూపీస్. బట్ ఎట్లుంటుందో అనుకున్నా కానీ నేను తీసుకున్న అవుట్ఫిట్కి ఇది యాప్ట్ ఉంటుండే. ఎన్నిసార్లు పెట్టినా అసలు 170 రూపీస్ అంటే ఎవరు నమ్మట్లేదు, అంత బాగుంది. లుక్ వైజ్ కూడా చీప్గా ఏం కనిపించట్లేదు, చాలా రిచ్గా కనిపించింది. చాలామంది చెప్పారు బాగుందని. ఇంక అప్పటి నుంచి నేను ఎప్పుడు మా గృహప్రవేశం అవుట్ఫిట్ వేసినా ఇంక ఇదే జ్యువెలరీ యూజ్ చేస్తున్నాను. ఈ వాచ్ రీసెంట్గానే తీసుకున్నాను. ఇప్పటివరకు స్మార్ట్ వాచ్ పెట్టడం అలవాటైంది. ఇది ఎట్లుంటుందో, బాగుంటుందో బాగోదో అనుకుంటానే నచ్చిందని చెప్పి తీసుకున్నాను. చూడాలి, ఏదైనా అవుట్ఫిట్ మీద సెట్ చేసి చూడాలి ఎలా ఉంటుందో. ఇప్పటికైతే బాగానే ఉంది. ఇక్కడ మిడిల్లో స్పేస్ ఉంది కదా, ఇంకా దీంట్లో పెట్టేద్దాం ఇది. నెక్స్ట్ పట్టీలు అనమాట. నేను అసలు పట్టీలు పెట్టను, నాకు ఎలర్జీలా వచ్చేస్తుంది. బట్ మా అమ్మ ఎప్పుడైనా గోల్ చేస్తే ఇంట్లో ఫంక్షన్స్కి ఆర్ ఏదైనా పండగలకి ఆడపిల్లలు పెట్టుకోవాలి అని అరిస్తే అప్పుడు తీసి ఒక 2 days పెట్టుకొని మళ్ళీ తీసి ఈ జిప్ లాక్ కవర్లో పెట్టేస్తాను. ఇంక ఇది కూడా ఆ చైన్స్ బ్లాక్లో పెట్టేశాను. ఇవి అమ్మవారి బ్యాంగిల్స్. దసరా అప్పుడు ఎక్కడో ఇచ్చారు. సో ఇంకా అవి 2 days వేసి అట్లా దాచుకున్నాను. ఇంకా ఇవి కూడా నా సిల్వర్ ఇయర్ రింగ్స్ కొంచెం బ్లాక్ అయినాయి అని వాడట్లేదు. అవి కూడా ఇయర్ రింగ్స్ బాక్స్లో పెట్టేద్దాం. ఇంకా ఇది దాంట్లో పట్టదు కాబట్టి ఈ సపరేట్ బాక్స్ ఒకటి ఉంది, దీంట్లో పెట్టేద్దాం, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఈ కవర్స్ అన్నీ ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుందాం, పెట్టుకుందాం. ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం సింపుల్గా తీసుకెళ్తాం కదా, మొత్తం బాక్స్ తీసుకెళ్ళలేం కదా. సో అలాంటప్పుడు యూజ్ అవుతాయి చిన్న చిన్న కవర్స్ బాగా. సో అవన్నీ ఒక బాక్స్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. ఇంక ఇది మిర్రర్ ఎప్పుడైనా జర్నీ టైమ్స్లో ఉంటుందని మా అమ్మ నా దగ్గర ఒకటి, తన దగ్గర ఒకటి పెట్టుకుంటుంది. అది కూడా బాక్స్లో పెట్టేద్దాం. మీ నెయిల్ పాలిషెస్ ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టేద్దాం. ఇంకా రీసెంట్ టైమ్స్లో క్లీనింగ్ ఇట్లా సర్దుకోవడం ఒక థెరపీలా అయిపోయింది నాకు. నైట్ అవుతున్నా కానీ నిద్రపోకుండా సర్దుకుందామని చెప్పి కూర్చొని సర్దుకుంటున్నాను. ఇంక ఇదంతా అయిపోయేసరికి నాకు రిలాక్సింగ్ అనిపిస్తుంది. సో అందుకని స్టార్ట్ చేశాను 10 అవుతున్నా కానీ. ఇంకా ఈ చిన్న రెడ్ కలర్ బాక్స్ నా సిల్వర్ హ్యాండ్ రింగ్ది, సిల్వర్ బ్రాస్లెట్ది అనమాట. సో అది చేతికి ఉంది కాబట్టి అది పక్కన పెట్టాం. ఇంక ఇది నేను డైలీ యూజ్ చేసుకునే బాక్స్. లిప్ బామ్స్ అట్లా చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ అవి ఉంటాయి. సో ఇంకా సక్సెస్ఫుల్గా సర్దేశాము. మీకు ఎవరికైనా వీడియో నచ్చినా, ఇన్ కేస్ యూస్ఫుల్గా అనిపించినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.